హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రెండు వైపులా వేసుకోగలిగే జాకెట్ని చూపిస్తానండి. వాస్కోట్ అనుకోండి, జాకెట్ అనుకోండి, మనం చుడిదార్స్ మీద వేస్తాం కదా. ఇది మనం 2 సైడ్స్ వేసుకోవచ్చండి. ఎలాంటి డౌట్ కూడా రాదు. మీరు రెండు వైపులు వేసుకోవచ్చు అన్న విషయం కూడా మీరు చెప్తే కానీ వేరే వాళ్ళకి తెలియదు. అంత చక్కగా ఉంటుందండి. ఎక్కడ ఏ కుట్టు బయటికి రాదు, ఏ దారపోగులు బయటికి రావు. ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ఈరోజు నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి పింక్, ఇంకోటి ఆరెంజ్ అండ్ బ్లూ మిక్సింగ్లో ఉంది. సో మీరు ఏదైనా కాంట్రాస్ట్ కలర్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఇది తీసుకున్నాను. నాకు ఆరెంజ్ కలర్ది అన్నీ నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ప్లస్ ఇది ఇది అందరికీ పనికొస్తుందండి. ఏంటంటే ఒక ఎస్ కొలత వాళ్ళకి ప్లస్ XXL వాళ్ళకి మాత్రం సరిపోదు. కానీ ఎక్సెల్, ఎల్, XXL వాళ్ళకి నేను పెట్టే కొలతలు సరిపోతాయి. సో మీరు మాత్రం చూసుకోండి. జనరల్గా అయితే స్మాల్ సైజ్ వాళ్ళకి దయచేసి దీంట్లో 1 ఇంచ్ తగ్గించుకోవడం, సో నెక్ షోల్డర్ కూడా సెట్ చేసుకోవడం చూసుకోండి. కానీ ఎల్ సైజు వాళ్ళు, ఎక్సెల్ వాళ్ళు, XXL వాళ్ళు దీనికి ఇదే మెజర్మెంట్స్ పెట్టుకోండి. ఏం ఆలోచించనక్కర్లేదు, ఇదే మెజర్మెంట్స్ మీకు వస్తుంది. నెక్స్ట్ పైన ఉండే చిన్న చిన్న అది మనకి పనికి రాదు, ఎందుకంటే అది ఎత్తు వంపు వస్తుంది. సో నేను ఆ ఒక 1/4 ఇంచ్ కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ 7 ఇంచెస్ నేను నెక్ విడ్త్ పెట్టేసుకుంటున్నాను. టోటల్ షోల్డర్ అండ్ నెక్ విడ్త్ రెండు మిక్స్ చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు కూడా అంతే తీసుకోండి, ఎందుకంటే మనం క్లాత్ మడిచినప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నేను 3.5 ఇంచెస్ షోల్డర్ లెంత్ తీసుకుంటున్నాను. సో మిగిలింది మొత్తం నేను నెక్కి పెట్టేస్తున్నాను. మీరు ఈ నెక్ పెద్దగా అవుతుంది అని ఆలోచించాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే ఇది కరెక్ట్గా సరిపోతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఎల్, ఎక్సెల్, XXL వాళ్ళకి ఈ సైజు పర్ఫెక్ట్గా వస్తుంది. కోట్ అనేటప్పుడు కొంచెం లెంతీగానే పెట్టుకుంటాం మనం, ఎందుకంటే మన నెక్ డిజైన్కి కరెక్ట్ సరిపడా. మీరు ఒకవేళ స్ట్రైట్గా నెక్ లెంత్ తీసుకోవాలనుకుంటే 9 తీసుకోండి, లేదంటే ఇలా క్రాస్గా తీసుకుంటే 10 తీసుకోండి. సో నేనైతే ఇక్కడ క్రాస్గా తీసుకుంటున్నాను షోల్డర్ నుంచి. సో నేను 10 తీసుకున్నాను. మీరు స్ట్రైట్గా తీసుకుంటే మాత్రం 9 తీసుకోండి. సో నేను 10 ఇంచెస్ క్రాస్లో పెట్టి తీసుకున్నాను. సేమ్ అదే క్రాస్ లైన్ టేప్తోనే నేను గీసేసానండి. ఇది చాలా చాలా ఈజీ అండి చేయడం కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు నెక్స్ట్ ఆర్మ్స్ లెంత్ తీసుకుంటాను. ఆర్మ్స్ లెంత్ వచ్చేసి నేను 8 పెడుతున్నానండి, 8 ఇంచెస్. 8 ఇంచెస్ చాలా ఎక్కువ అండి, సరిపోతుంది మనకి. XXL వాళ్ళకు ఈజీగా సరిపోతుంది. XXL ఉన్న వాళ్ళు మాత్రం 8.5 ఇంచెస్ తీసుకోండి, లేకపోతే మీకు టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 ఇంచ్ గ్యాప్తో నేను ఇది బ్యాక్ ఆర్మ్ అన్నట్టు, బ్యాక్కి ఫ్రంట్కి ప్రజెంట్ అయితే ఒకేలాగా మనం పెట్టేసుకుంటాము. నెక్స్ట్ మనకి షోల్డర్ అయిపోయింది, ఇప్పుడు నెక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే బాడీ అండి. ఇప్పుడు మన బాడీ చెస్ట్ లెంత్ కావాలి కదా. చెస్ట్ లెంత్ నేను వచ్చేసి చెస్ట్ లెంత్ కంటే ముందు హైట్ తీసుకుందామండి. హైట్ వచ్చేసి నేను 17 తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా. హైట్ 17 ఇంచెస్. అంటే మనకి ఎంత పొడవు కావాలనేది మీకు కావాలనుకుంటే 18 ఇంచెస్ వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ 17 ఇంచెసే సరిపోతుందండి. ఇదే మంచిగా పెద్దగా వస్తుంది. పెద్దగా మరీ నడుం కంటే కూడా పైభాగం వరకు వెళ్ళదు, కరెక్ట్ నడుం కంటే కొంచెం కరెక్ట్ టచ్ అయ్యేలాగే వస్తుంది. సో 17 పెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం 15 పెట్టుకోండి, సరిపోతుంది. లేదు మాకు ఇదే లెంత్ కావాలనుకుంటే ఇదే పెట్టేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను చెస్ట్ లెంత్ వచ్చేసి 10 పెట్టుకుంటున్నానండి. 10 ఇంచెస్ చెస్ట్ లెంత్. సో అక్కడ నుంచి 3 ఇంచుల కిందకి తీసుకోండి. 3 ఇంచుల కిందకి తీసుకొని 9.5 ఇంచ్ పెట్టుకోండి. అంటే చెస్ట్ డౌన్కి మనకి తగ్గుతూ వస్తుంది కదా, సో 9.5 తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 9 తీసుకుంటున్నా. చెస్ట్ డౌన్ భాగంకి 9.5, మళ్ళీ మన నడుం దగ్గరికి వచ్చేసేటప్పటికి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ డౌన్కి వచ్చేసాను అన్నమాట. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు దీనికి నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 1/4 ఇంచే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కొత్తగా కుట్టే వాళ్ళైతే మాత్రం 1/2 ఇంచ్ తీసుకోండి, బెటర్. సో 1/2 ఇంచ్ నేను 1/4 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, అది కుట్టు కోసం అన్నట్టు.
మనకి ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఏం అక్కర్లేదండి, ఎందుకంటే ఇది వాస్కోటు 2 సైడ్స్ కుడుతున్నాం కాబట్టి కుట్ అనేది కనిపించకుండా లోపలికి ఉంటుంది కాబట్టి ఎక్సెస్ క్లాత్ అనే అవసరమే లేదండి. ఏ ఎక్సెస్ క్లాత్ అవసరం లేకుండానే కుట్టేసుకుంటాం. ఇప్పుడు నేను బాడీ అండ్ ఈ ఆర్మ్స్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను, కానీ ఫ్రంట్ నెక్ డైరెక్ట్గా కట్ చేయకండి. బ్యాక్ క్లాత్ని తీసేసి ఫ్రంట్ నెక్ కట్ చేయండి. ఒక్కోసారి అందరూ 4 లేయర్స్ అలాగే కట్ చేస్తారు. దయచేసి 4 లేయర్స్ని ఒకేసారి కట్ చేయొద్దండి, నెక్ కట్ చేసేటప్పుడు ప్రాబ్లంలో పడిపోతారు కాబట్టి. ఎందుకంటే అది బ్యాక్ నెక్కి సపరేట్ కొలత ఉంటుంది, ఫ్రంట్ నెక్కి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కి కింద కార్నర్లో డౌన్కి ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. సో డౌన్కి ప్లస్ అటువైపు మన వీపు భాగంలో కూడా కార్నర్కి ఒక మంచి రౌండ్ షేప్ ఇచ్చి కట్ చేసుకుంటున్నాను. చూడండి చక్కగా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు జాయింట్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం వేరే క్లాత్ అటాచ్ చేస్తాం కదా, సో ఇప్పుడే కట్ చేసేసుకొని రెడీ పెట్టుకుంటే మంచిది. సో మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్స్ అండి. మనం ఆర్మ్స్ కట్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు లోపలికని వెళ్ళి కట్ చేసేసుకుంటాం. ఇది మామూలుగా అన్ని డ్రెస్సెస్కి ఫాలో అయ్యేదేనండి, సో ఇక్కడ కూడా నేను అదే ఫాలో అవుతున్నాను. షోల్డర్ కుట్టేటప్పుడు మాత్రం మీరు ఒక 1/4 ఇంచు డౌన్కి కుట్టేసుకోండి, ఇప్పుడు కట్ చేసుకోవాల్సిన పని లేదు. సో నెక్స్ట్ నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్కి నెక్ వచ్చేసి నేను ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే డౌన్ పెడుతున్నాను, దీనికి ఎక్కువ డౌన్ పెట్టనక్కర్లేదండి. మీరు కాలర్ నెక్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం 2-in-1 జాకెట్ కుట్టొద్దండి. 2-in-1 జాకెట్ కుడితే ఏమవుతుందంటే మీకు కాలర్ ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది, ప్లస్ కాలర్కి మనకి కలర్ తెలిసే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను మరీ ఓవర్ కాంట్రాస్ట్ ఇవ్వలే కాబట్టి ఏం కావట్లేదు. సో ఫ్రంట్ పార్ట్ని చూసుకొని బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోండి, లెంత్ హైట్ మాత్రం. సో మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాత్ తీసుకుంటున్నానండి. ఈ నెక్స్ట్ క్లాత్ వచ్చేసి నేను అందరూ మన రాంగ్ సైడ్ లైనింగ్ అటాచ్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఇక్కడ మాత్రం రైట్ సైడ్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. రైట్ సైడ్కి పెట్టాలి, అంటే రైట్ సైడ్లన్నీ లోపలి వైపుకు ఉండాలి. చూడండి నేను రైట్ సైడ్ వైపుకి పెట్టాను, లోపలి వైపుకి ఉన్నాయి అన్నట్టు. ఓన్లీ రాంగ్ సైడ్స్ మాత్రమే మనకి పై వైపుకి కనిపించాలి. సో అలా నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి జస్ట్ నీడిల్స్ పెట్టి జస్ట్ సెక్యూర్ చేసుకుంటున్నాను, అంటే నేను ఎంత లెంత్ క్లాత్ కావాలో అని. ఎప్పుడైనా మీరు బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోండి, ఏ క్లాత్ మీద అయినా. ఇప్పుడు మన ఈ క్లాత్కి మెజర్మెంట్ దాన్ని తీసుకుంటున్నాం కదా, ఆల్రెడీ ముందు కట్ చేసుకున్నది బ్యాక్ పార్ట్ని. ఎప్పుడైనా మీరు బ్యాక్ పార్టే అటాచ్ చేసుకోండి ఫస్ట్ నీడిల్స్తోని, తర్వాత కట్ చేసేసుకోండి ఎంత లెంత్ కావాలో అంత లెంత్. దాని తర్వాతే మీరు ఫ్రంట్ పార్ట్ చేయండి, లేకపోతే మీకు బ్యాక్ పార్ట్ వచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తే బ్యాక్ పార్ట్ రాదండి, అందుకని ముందుగానే కట్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. సో ఫ్రంట్ పార్ట్ ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోండి, అంటే 2 ఫ్రంట్ పార్ట్స్ కావాలి కదా. సేమ్ ఇది కూడా అదే మెథడ్ అండి. రైట్ సైడ్కి మర్చ్ చేయడమే, అంటే రాంగ్ సైడ్ మన సైడ్ ఉండాలి, రైట్ సైడ్ లోపల వైపు వెళ్ళిపోవాలి. సో ఎటువైపు మీకు వస్తుందో చెక్ చేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని చక్కగా నేను నీడిల్స్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే క్లాత్ ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో సూదులతో అక్కడక్కడ నేను సేఫ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆ సూదులు లేకపోతే కనుక మీరు జస్ట్ ఒక సూది దారంతో లైట్గా ఒక పెద్ద కుట్లు వేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, అట్లా కూడా బాగా ఉంటుంది ఎటు కదలకుండా. చూడండి నేను ఇప్పుడు ఇక్కడ చక్కగా సూదులతో దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాను, అంటే ఎటు మూవ్ అవ్వకుండా నేను కరెక్ట్గా ఉంచుకుంటున్నాను. ఎలాంటి మూమెంట్ ఉండదండి, పర్ఫెక్ట్గా అది అణిగిపోయి కరెక్ట్గా ఉంటుంది. క్లాత్ కూడా కింద వైపు ఏదైనా ముడతలు ఉంటే మీరు గట్టిగా లాగి పెట్టేసుకోండి. ఇలా నీడిల్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను, మొత్తం నీట్గా సెక్యూర్ చేసేసుకున్నానండి. ఇక ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే వీటి మీద నేను స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్తాను, కానీ ఫుల్గా స్టిచ్ వేయకండి, ఎందుకంటే
మనకి షోల్డర్ దగ్గర ప్లస్ సైడ్స్కి ఈ ఫ్రంట్కి వచ్చేసి మనకి 4 బటన్స్ కోసమని నేను 4 లైన్స్ పెట్టుకుంటాను అన్నట్టు. అంటే బటన్ హోల్డర్ కూడా కావాలి కదా. బటన్స్ అంటే మనం కుట్టాక కుట్టుకోవచ్చు, కానీ బటన్ హోల్డర్ అయితే ఇప్పుడే మనం లోపల వైపుకి పెట్టుకోవాలి. దీనికి థ్రెడ్ మాత్రం పెట్టుకోకండి. అంటే డోరీ పెట్టుకొని చేస్తారు కదా, ఈ జాకెట్కి డోరీ పెట్టేసుకుంటే చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే మనం మల్టీ కలర్ అంటే 2 in 1 చేస్తున్నాను కాబట్టి డోరీ సెట్ కాదు. సో బటన్ సిస్టమే సెట్ అవుతుంది. సో నాకు ఇక్కడ 4 బటన్స్ వస్తున్నాయి. సో 4 బటన్స్కి నేను 4 బటన్స్ కోసం రెడీ చేసుకోవాలి. బటన్ విడ్త్ వచ్చేసి 1.5 inch, లెంత్ వచ్చేసి 3 inches తీసుకుంటున్నాను. అలా 4 పీసెస్ తీసుకుంటాను. సో చూడండి, 4 పీసెస్ నేను నీట్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ అది ఎలా మనం నీడిల్స్తో అటాచ్ చేసామో సేమ్ అలాగే దీన్ని కూడా అటాచ్ చేసుకుంటున్నాను. అంటే రైట్ సైడ్ క్లోజ్ చేస్తున్నాను. మనకి రాంగ్ సైడ్ మాత్రమే కనిపించేలాగా పెట్టుకుంటున్నాను. అలా మీరు 4 అలాగే అడ్జస్ట్ చేసేయండి, పెట్టేసుకోండి. ఎటు కదలనివ్వద్దు. మీరు ఈ ఫోల్డింగ్స్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. నేను 4 రెడీ అయిపోయాయి. 4కి నేను అన్నీ రాంగ్ సైడ్లోనే స్టిచ్ చేసుకున్నాను. సో 2 వైపులా రాంగ్ సైడే ఉంది. 3 sides నేను స్టిచ్ చేశాను, ఒక సైడ్ మాత్రం వదిలేశాను, ఎందుకంటే నేను టర్న్ చేయాలి కాబట్టి క్లాత్ని. సో ఈ టర్నింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇవే మెయిన్ ఇంపార్టెంట్. మీరు క్లాత్ని ఎక్కడ అటాచ్ చేస్తున్నారు, ఎలా అటాచ్ చేస్తున్నారు, ఎలా టర్న్ చేస్తే ఎలా వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు ఎడ్జ్ నుండి నేను కొనాకి ఒక లైన్ కుట్టేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా అణిగేలాగా చూసుకుంటాను అన్నట్టు. సో అది అణిగిపోతే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను అన్ని వైపులా స్టిచ్ వేసేసాను మన బటన్ హోల్డర్స్కి. సో స్టిచ్ వేశాక ఇప్పుడు నేను ఇది లోపలి వైపుకి పంపించి కుట్టాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పింక్కి పింక్ కలిసేలాగా పెడుతున్నాను. మీరు పింక్కి ఆరెంజ్ కలిసేలాగా పెట్టారనుకోండి, రాంగ్ సైడ్ వచ్చేస్తాయి ఈ బటన్స్. సో నేను పింక్కి పింక్ కలిసేలాగా పెడుతున్నాను, ఆరెంజ్కి ఆరెంజ్ కలిసేలాగా పెడుతున్నాను. ఇది మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏ కలర్ క్లాత్కి ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగే మనం పెట్టాలి. బై మిస్టేక్ కూడా మనం కిందది పైనది కిందకి మాత్రం పెట్టుకోకూడదు. చూడండి, ఆరెంజ్కి ఉంది, పింక్కి ఉంది. సో నేను ఇప్పుడు పింక్ పైన ఉంది కాబట్టి నేను పింక్ పైవైపు చూసేలాగా బటన్ హోల్డర్ పెట్టుకున్నాను. సో పింక్కి పింక్ అటాచ్ అవుతుంది, కింద ఆరెంజ్కి ఆరెంజ్ అటాచ్ అవుతుంది. సో నేను వీడియోలో చూపించినట్టు మర్చిపోకుండా ఇది మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ అయ్యింది అని అంటే ఇంకా మీరు మొత్తం కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ మనం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ చాలా వరకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మాత్రం దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే నేను వీడియోని ఇక్కడ కొంచెం స్లోగానే చేశాను. సో మీరు చూడొచ్చు, నేను పింక్కి పింక్ మాత్రమే అటాచ్ అయ్యేలాగా పెడుతున్నాను, ఆరెంజ్కి అటాచ్ అయ్యేలాగా పెడుతున్నాను. నాకు పై వైపు పింక్ ఉంది, సో నేను పై వైపు పింక్ కనిపించేలాగే బటన్ హోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. సో ఇలా 4 బటన్ హోల్స్ నేను అటాచ్ చేసేసుకొని చక్కగా స్టిచ్చింగ్ వేసుకుంటాను. బట్ షోల్డర్కి, నా వీపు భాగానికి మాత్రం స్టిచ్చింగ్ వేయను. ఆర్మ్స్కి, నెక్కి కింద వైపు బటన్ హోల్డర్ సైడ్ చుట్టూ నేను అటాచ్ చేసేసుకుంటాను. మిషన్ మీద స్టిచ్ వేసేస్తాను. మీరు కూడా అలాగే మిషన్ మీద స్టిచ్ వేసుకోండి. వేసాక ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను ఇప్పుడు మిషన్ మీద అన్ని స్టిచెస్ వేసుకున్నాను. చూడండి, సైడ్కి నేను వేయలేదు, షోల్డర్కి నేను వేయలేదు. సైడ్ షోల్డర్స్కి మాత్రం వేయకూడదండి. మనం టర్న్ చేశాకే సైడ్ షోల్డర్స్కి స్టిచ్చింగ్ అనేది వేయొచ్చు, కానీ అంతకుముందు మాత్రం వేయొద్దు. ఎందుకంటే మీరు టర్న్ చేయడానికి మీకంటూ ఒక గ్యాప్ ఉండాలి. ఇంకా సైడ్స్ అనేది మనం వీపు భాగం అటాచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది.
లైట్గా మీరు యూ షేప్ ఉన్న ప్లేస్లో లైట్గా ఒక కటింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అంటే మనకి ఆర్మ్స్ దగ్గర యూ షేప్ ఉంటుంది, డౌన్ సైడ్ యూ షేప్ ఉంటుంది కదా, సో దానికి మాత్రం కొంచెం ట్రిమ్ చేసినట్టుగా అక్కడక్కడ ఒక కటింగ్, చిన్న చిన్న కటింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. టర్న్ చేసేసేయండి. నెక్స్ట్ మీరు టర్న్ చేయగానే చాలా అందంగా కనిపిస్తుందండి, కానీ క్లాత్ అణిగిపోయి ఉండదు. అండ్ క్లాత్ అనగడానికి మనం ఏం చేస్తామంటే పైనుంచి మళ్ళీ సేఫ్టీ స్టిచ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అంటే ఎడ్జ్కి స్టిచెస్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అన్నీ హెడ్జ్కే ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నట్టు. ఎండింగ్లో ఇచ్చుకుంటూ వెళ్ళాలి, మరీ మధ్యలోకి ఇవ్వకూడదు. సో నేను రెండింటిని సీదా చేసేసుకుంటున్నాను. మీరు సీదా చేసుకున్నప్పుడే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఒక సైడ్ పింక్ వస్తుంది, ఒక సైడ్ ఆరెంజ్ వస్తుంది. మీకు ఇక్కడ సగంలోనే మీకు అర్థమైపోయి ఉండాలి పర్ఫెక్ట్గా వస్తుందని. సో నేను రెండింటిని టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే సెక్యూర్గా ఒక పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫోర్ బటన్ హోల్డర్స్ ఇటువైపు ఉంటే బటన్స్ అటువైపు ఉన్నాయి. బటన్స్ ఎటువైపు పెట్టాలి, హోల్డర్స్ ఎటువైపు పెట్టాలి అని మాత్రం కన్ఫ్యూజన్ వద్దండి. మీరు కోట్ మార్చినప్పుడల్లా బటన్ హోల్డర్స్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి మారిపోతూ ఉంటాయి. సో మీరు ఎటువైపు పెట్టినా మీకు రెండు వైపులా కవర్ అవుతుంది. సో మీరు ఎటువైపైనా చూస్ చేసుకోండి బటన్ హోల్డర్స్కి. ఆటోమేటిక్గా అది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లో వస్తుంది మీరు మార్చినప్పుడు. సో నేను సేఫ్టీ స్టిచ్ ఇచ్చేసుకున్నాను ఫుల్ రౌండ్. ఈవెన్ నేను షోల్డర్ వేసేసాను, ఈవెన్ సైడ్స్కి కూడా వేసేసాను. చూడండి ఎంత అందంగా వేసానో. ఎండింగ్లో వేసుకున్నాను అన్నట్టు. ఆ క్లాత్ కూడా పైనకు రాకుండా, ఏ క్లాత్ ఇంకో క్లాత్కి కనపడకుండా నీట్గా వేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఈ బ్యాక్ పార్టే చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇందాక చెప్పాను కదండి, మనం బటన్ హోల్డర్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ ఈ బ్యాక్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు కూడా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను వీడియోలో చూపించినట్టు చక్కగా చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాను, హోల్డర్కి సేమ్ అలాగే, అంటే పింక్కి పింక్ అటాచ్ అయ్యేలాగా, ఆరెంజ్కి ఆరెంజ్ అటాచ్ అయ్యేలాగా నేను పెడుతున్నాను. అంటే ఇప్పుడు నాకు పైన వైపు పింక్ ఉంది, సో నేను పై వైపుకి పింక్ చూపించేలాగా, కింద వైపు ఆరెంజ్ ఉంది, సో కింద వైపు ఆరెంజ్ చూపించేలాగా అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర ఏం చేస్తానంటే కరెక్ట్ సెంటర్లో అటాచ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇటువైపు నెక్కి కుట్టు వేయాలి, ఇటు ఆర్మ్స్కి కుట్టు వేయాలి. సో రెండు వైపులా నాకు కుట్టు వస్తుంది. కానీ నేను ఓన్లీ షోల్డర్ని, సైడ్ని మాత్రమే అతికించాలి, ఫ్రంట్ పార్ట్ని. నేను ఆర్మ్స్ని అతికించటం లేదు. నెక్ని సపరేట్గా బ్యాక్ పార్ట్కే అటాచ్ చేస్తున్నాను. ఆర్మ్స్ని కూడా ఆర్మ్స్కి బ్యాక్ పార్ట్నే అటాచ్ చేస్తున్నాను. కానీ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్స్ని, బ్యాక్ పార్ట్ని ఆర్మ్స్ని అటాచ్ చేయట్లేదు. మనం ఎట్లాగో 1 ఇంచ్ లోనికి తీసుకుంటాం కాబట్టి అది ఎట్లాగో లోనికే ఉంటుంది. సో మనం కుట్టు వేసుకునేటప్పుడు మనకు డిస్టర్బెన్స్ కూడా అవ్వదు. ఇక నెక్స్ట్ నేను సైడ్ కూడా పర్ఫెక్ట్గా సెక్యూర్ చేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపించినట్టుగా పర్ఫెక్ట్గా. మనకి పైన స్టిచ్చింగ్ వచ్చాక ఒక 1/4 ఇంచు వదిలేసుకొని కింద వైపుకి నీట్గా పెట్టేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం టర్న్ చేసినప్పుడు ఆ 1/4 ఇంచు కవర్ అయిపోతుంది. మనం స్టిచ్ చేయడానికి ఒక 1/4 ఇంచు వదిలేసుకొని కరెక్ట్గా నీడిల్స్ పెట్టుకోండి. ఇది మీరు నీడిల్స్ పెట్టుకునేటప్పుడు ముడత వచ్చినా ఏదొచ్చినా కొంచెం సెట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇలా దోపినప్పుడు ఏదో ఒక చోట ఎత్తులు వంపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ చిన్న మిస్టేక్ అవ్వకుండా నీట్గా ఐరన్ చేసినట్టుగా క్లాత్ని చక్కగా అనుకుంటూ పెట్టేసేయండి. నేను సైడ్కి కూడా నీట్గా నీడిల్స్ అనేవి పెట్టేసుకున్నాను. మీకు కావాలంటే రెండో వైపు కూడా నేను రెండో వైపు ఫ్రంట్ పార్ట్ని కూడా పెడుతున్నాను కదా, ఆ పార్ట్ని కూడా మీరు చూసుకోండి. ఇది ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా నేను పింక్కి పింక్ వైపే అటాచ్ చేసుకుంటూ పెట్టాను. అండ్ ఇక్కడ కూడా నేను షోల్డరు సైడ్కి మాత్రమే అటాచ్ అనేది చేస్తాను.
మిగిలిందంతా బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్టే అటాచ్ చేసుకుంటూ వెళ్తాను, అంటే ఫ్రంట్ పార్ట్ని అటాచ్ కానివ్వను. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏంటంటే మనకి బై మిస్టేక్ ఆర్మ్స్ మీద, ఫ్రంట్ ఆర్మ్స్ మీద కుట్టు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కుట్టేటప్పుడు చూసుకోండి. మనం క్లాత్ని ఇలా తడుముతూ ఉంటే మనకు తెలుస్తుంది లోపల వైపు క్లాత్ ఎక్కడుంది, అంటే లోపల వైపు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ ఎక్కడుంది, అంటే సంఖ భాగం ఎక్కడుంది అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడు సంఖని సంఖ అటాచ్ చేసుకోకుండా చూసుకోండి. ఓన్లీ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అటాచ్ అవ్వాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం, ఫ్రంట్ సంఖ పార్ట్ మాత్రం బ్యాక్ పార్ట్ సంఖకి అటాచ్ కాకుండా చూసుకోండి. ఇది మెయిన్ అండి, ఎందుకంటే ఇక్కడ బై మిస్టేక్ కూడా కుట్టుపడే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడు 2 in 1 చేసినా ఇలా మనం లోపలికి వాటిని పంపించి కరెక్ట్గా రివర్స్ తీస్తాం కాబట్టి, సో కుట్టంతా లోపలికి వెళ్ళాలి కాబట్టి మనం కుట్టేటప్పుడు మనం ఏవైతే అటాచ్ చేయాలో అవే అటాచ్ చేయాలి, మిగిలినవి అటాచ్ చేయకూడదు. ఇలా నీట్గా నీడిల్స్ పెట్టుకొని క్లాత్ని కదలకుండా నీట్గా నేను సెక్యూర్ చేసుకున్నాను. తర్వాత నేను ఆర్మ్స్ భాగం అటాచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, లోపల ఆర్మ్స్ భాగం ఒక 1 inch లోపలికే ఉంది. సో మనకేం టెన్షన్ లేదు, మనం కుట్టేటప్పుడు కూడా అది పడదు. సో అది మనకు అడ్డు కూడా రాదు, పర్ఫెక్ట్గా మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చుట్టూ కుట్టేస్తాను, ఒక డౌన్కి మాత్రం కుట్టను. డౌన్ సైడ్ ఏంటంటే నేను టర్న్ చేయడానికి యూస్ చేస్తాను. ఆర్మ్స్, నెక్, అంటే చంక భాగం, నెక్, సైడ్ అన్నీ చక్కగా కుట్టేసుకుంటాను. కానీ డౌన్ సైడ్ మాత్రం నేను కుట్టాను. డౌన్ సైడ్ ఎందుకు కుట్టట్లేదు నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే పాయింట్స్ పెట్టాలి కాబట్టి అక్కడ. సో డౌన్ సైడ్ నేను ఇంకా పాయింట్స్ పెట్టలేదు కదా, మనం పాయింట్స్ పెడతాం కదా బ్యాక్ సైడ్, సో ఆ పాయింట్స్ కోసమని ఆగాను. సో చూడండి, చుట్టూ నేను కుట్టేసుకున్నాను. అండ్ లోపల సంఖ భాగం కూడా నాకు కుట్టు రాకుండా చక్కగా ఉంది, అంటే ఫ్రంట్ సంఖ భాగం బ్యాక్ సంఖ భాగానికి అటాచ్ అవ్వకుండా నీట్గా దేనికది సపరేట్గా అందంగా వచ్చేసింది. ఇప్పుడు మనం యూ షేప్ ఉన్న ప్లేస్ అన్నిట్లో ఒక లైట్గా కటింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే క్లాత్ కరెక్ట్గా కూర్చుంటుంది. టర్న్ చేశాక ఇప్పుడు చూడండి, నేను టర్న్ చేసేస్తున్నాను. ఇక్కడ లైట్గా కార్నర్స్ని కూడా కట్ చేసేసుకోండి. టర్న్ చేసినప్పుడు ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి పర్ఫెక్ట్గా రాకుండా. అండ్ కుట్టు మీద కటింగ్ మాత్రం ఇవ్వకండి, చాలా జాగ్రత్తగా కుట్టికి ఎడ్జ్ వరకు వెళ్ళి ఇవ్వండి, కానీ కుట్టు మీద మాత్రం రానివ్వద్దు. సో చూడండి, 2 వైపులా స్టిచెస్ అస్సలు తెలియటం లేదు. అసలు కుట్లు అనేవి ఎక్కడ అటాచ్ చేసాము, ఎక్కడ స్టార్ట్ చేసాము అనేది ఎవ్వరికీ అర్థం కాదు. లోపల వైపు చూసినా అలానే ఉంటుంది, బయట వైపు చూసినా కూడా మనకు అలానే ఉంటుంది. సో మీరు 2 వైపులా హ్యాపీగా వేసుకోవచ్చు జాకెట్ని. ఇప్పుడు మనం కింద పార్ట్ చూద్దాము. కింద పార్ట్కి మనం పాయింట్స్ పెట్టుకోవాలి. ఆ పాయింట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, మళ్ళీ రిటర్న్ తీసుకోండి. నేను ఇది జస్ట్ మీకు చూపిద్దామని నేను మొత్తం సీదా చేశాను. మీరు కుట్టుకునేటప్పుడు సీదా చేయనక్కర్లేదు. మీరు బ్యాక్ పార్ట్ జస్ట్ జాయింట్ వేసేసాక కింద పార్ట్ని పాయింట్స్ వేసేసుకోండి అప్పుడే. కానీ పాయింట్స్ ఏంటంటే దేనికది సపరేట్గా వేసుకోండి. పింక్కి పింక్ పాయింట్స్ వేసేసుకుంటున్నాను, అంటే వెనకాల క్లాత్ రాదు. అలాగే ఆరెంజ్కి ఆరెంజ్ సపరేట్ పాయింట్ వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను పింక్కి పింక్ సపరేట్ పాయింట్స్ వేసేసుకున్నాను. ఇటు కూడా ఆరెంజ్కి ఆరెంజ్ సపరేట్ పాయింట్లు వేసుకున్నాను. పర్ఫెక్ట్గా మనకి బ్యాక్ సైడ్ పాయింట్స్ కూడా వచ్చేసాయి. అంటే మనం బ్యాక్ సైడ్ కొంచెం క్లాత్ని లోపలికని మడిచి కుడతాం కదా, అది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను మొత్తం సీదా చేసేసుకుంటాను. ఇంకేముంది, కింద వైపు లైట్గా మనం మడిచి కుట్టేస్తే మన వాస్కోట్ రెడీ అయిపోతున్నట్టే. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఎక్సెల్ ఎస్ వాళ్ళకి సరిపోదండి, ఎక్సెల్, ఎల్, XXL వాళ్ళకి మాత్రం ఈ సైజ్ సరిపోతుంది. చూడండి, ఇది క్లాత్ జస్ట్ ఇలా లోపలికి మడిచేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. మీకు పాయింట్స్ కూడా బయటకి కనపడవు అన్నట్టు. మీరు ఎటువైపు వేసినా కూడా పాయింట్స్ ఎలా ఇచ్చారని కూడా ఎవరికి అర్థం కూడా కాదు.
నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడైతే ఇలా చాలాసార్లు 2 in 1 డ్రెస్లు వేసుకునేదాన్నండి. అందరూ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. అంటే సడన్గా ఎలా జాకెట్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేది అనేది షాకింగ్గా ఉండేది వాళ్ళకి. చాలా ఫన్గా ఉంటుందండి. కాలేజ్ స్టూడెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ట్రావెలింగ్ అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుట్లు లేని వైపు కూడా నేను చక్కగా కుట్టేసుకొని నీట్గా ఒక్కొక్క స్టిచ్ పైన వైపును ఎడ్జెస్కి మనం కుట్లేసుకుంటాం కదా, వేసేసుకుంటే అయిపోతుంది. చూడండి, జాకెట్ 2 వైపులా నీట్గా రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు 2 వైపులా వేసుకోవచ్చు. ఎవ్వరికి ఏ చిన్న డౌట్ కూడా రాదు ఇది 2 in 1 జాకెట్ అని. మీరు చెప్తే తప్ప తెలీదు, అంత అందంగా వచ్చేస్తుంది. చూసారుగా, ఎక్కడ ఏ కుట్టు కూడా మనకి కనిపించట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను బటన్స్ పెట్టే దగ్గర మాత్రం జాగ్రత్తగా పెట్టండి. ఏంటంటే నేను 2 సైడ్స్ వేసుకోవడానికి యూజ్ చేస్తున్నా కాబట్టి 2 సైడ్స్ మీరు బటన్స్ కుట్టుకోవాల్సి వస్తుంది. అంటే బయట వైపు ప్లస్ లోపల వైపు 2 వైపులా బటన్స్ కుట్టుకోవాలి. సో ఇక్కడ నేను 4 బటన్స్ది మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని ఎక్కడెక్కడ వస్తుందో అక్కడక్కడ బటన్ మార్క్స్ వేసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్లేస్లలో బటన్ మార్క్స్ వేసుకున్నాను బటన్ కోసమని. సో ఇప్పుడు చక్కగా బటన్స్కి మార్కులు అయిపోయాయి. నెక్స్ట్ మనం బటన్స్ చూస్ చేసుకుందాం. మీకు కావాలంటే మామూలు బటన్స్ ఇప్పుడు ఇలా దొరుకుతున్నాయి కదా, చిన్న బటన్స్, పెద్ద బటన్స్, మీకు నచ్చిన బటన్స్ మీరు పెట్టుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే చిన్న బటన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి నాకు పెద్ద బటన్స్ కోసం నేను షాపింగ్కి కూడా వెళ్ళలేను. ఇన్ కేస్ మనకి ఇప్పుడు ఈ లాక్డౌన్లో మనకి బటన్స్ దొరకట్లేదు, మా దగ్గర బటన్సే లేవు అని అంటే మీరు ఇలా గుండీలు కూడా కుట్టుకోవచ్చండి. మన ఇంట్లో మామూలుగా షర్ట్స్ గుండీలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొనైనా మ్యాచింగ్ ఉంటాయి. ఇప్పుడు రెడ్ ఉంటే రెడ్, ఇప్పుడు నాకు ఇక్కడ ఆరెంజ్ పింక్ కాబట్టి ఆరెంజ్కి పింక్కి మ్యాచ్ అయ్యేలాగా ఏదో ఒక బటన్ తీసుకొని కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను 2 బటన్స్ ఒకేసారి అటాచ్ చేసేస్తున్నాను. కానీ ఒక బటన్ కొంచెం పైకి, ఇంకో బటన్ కొంచెం కిందకి కుడుతున్నాను. ఎందుకంటే మనం 2 in 1 వేస్తున్నాము. ఇంకో సైడ్ వేసినప్పుడు ఎత్తుగా అసహ్యంగా కనపడకూడదు కాబట్టి ఒకటి పైకి ఒకటి కిందికి వేసుకున్నాను. చూడండి, బటన్స్ అన్నీ అలాగే వేసుకున్నాను నీట్గా. ఒకటి పైకి ఒకటి కిందికి వేసుకున్నాను. అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఏమంత తేడా ఏం రాదు. నెక్స్ట్ ఇప్పుడు బటన్ హోల్స్ కుట్టుకుందాము. బటన్స్ అయితే నీట్గా కుట్టేసుకున్నాము. ప్లస్ మనం బటన్ కుట్టేటప్పుడు సూది ముడి కనిపిస్తుంది కదా, అది అని అనుకుంటారు. అదేం లేదండి, ఏం కనిపించదు, బటన్ కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను బటన్ హోల్డ్ చేయడానికి బటన్ హోల్ని కుడుతున్నాను. ఆ బటన్ హోల్ని ఎలా అంటే మనం షర్ట్స్కి కుడతాం కదండి, సేమ్ అదే మెథడ్ అండి. నేను ఇంకా వేరే ఏ మెథడు ఫాలో అవ్వలేదు. సేమ్ అదే మెథడ్లో నేను కుడుతున్నాను. మీ దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్ మీద బటన్ హోల్ ఉంటే దాని మీద కుట్టేసేసుకోండి. ఎంబ్రాయిడరీ మిషన్ లేని వాళ్ళు ఇలా నేను చూపించినట్టు చేత్తో కుట్టేసుకోండి. ఇక్కడ మనం సూదిలో, ఇప్పుడు మనం సూదికి ఎండింగ్లో ముడి వేస్తాం కదా, ఆ ముడి అనేది లోనికి వెళ్ళిపోయేలాగా 2 క్లాతుల మధ్యలో ఫస్ట్ ఒకసారి తీసుకుంటానండి. అంటే ఆ ముడి 2 క్లాతుల మధ్యలోకి వెళ్ళిపోయింది చూడండి. ఆ ముడి కూడా మనకు కనిపించదు, దారం ముడి. సో ఇప్పుడు నేను చక్కగా గొలుసు కుట్టులాగా సూది మీద ముడి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మనం చేత్తో కూడా బటన్ హోల్ క్లియర్గా కుట్టుకోవచ్చు. పక్క పక్కనే వేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ హోల్ అనేది ఆటోమేటిక్గా ఓవర్లాక్ అయిపోయినట్టు నీట్గా అందంగా కనిపిస్తుంది. హోల్ అనేది మరీ పెద్దగా పెట్టేసుకోవద్దండి, కొంచెం బటన్కి వేసి చూసుకొని దాదాపు కాస్త టైట్గానే ఉంచుకోండి. మరీ హోల్ అనేది చాలా లూజ్ పెట్టేసుకున్నారనుకోండి, మీరు కోట్ వేసుకుంటే ఆ హోల్లోంచి బటన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. చూడండి, నేను పర్ఫెక్ట్గా వేశాను. బటన్ ఎక్కించడానికి కొంచెం టైట్గానే ఉంది. సో అలాగే టైట్గానే ఉంచుకోండి, వేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి.
సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ వేయాలనుకోండి, బ్యాక్ సైడ్ బటన్కి నేను ఇది మళ్ళీ పెట్టేస్తాను అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎటువైపు కావాలంటే అటువైపు మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ లుక్ చూద్దామా అండి. ఫైనల్గా నేను బటన్ హోల్స్ అన్నీ కుట్టేశాక నిజంగా నేను చూపిస్తాను ఎంత అందంగా వచ్చిందో. నేను అసలు యాక్చువల్గా వేసుకొని చూపిద్దామని అనుకున్నాను, కాకపోతే నాకు కొంచెం కెమెరా ఫియర్, అందుకే నేను ఎక్కువగా ముందుకు రావట్లేదు. సో ఇలా బటన్ హోల్స్ అన్నీ కుట్టేసుకున్నాను, రెడీ అయిపోయింది. చూడండి, ఉట్టి డ్రెస్ మీద నేను వేసి చూపిస్తాను, బ్లాక్ డ్రెస్కి ఎంత చక్కగా అందంగా అయిపోయింది. ప్లీజ్ వ్యూవర్స్, నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా 2-in-1 వీడియోస్ నేను చాలా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.